ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఫ్రెండ్స్, నీ అంతరాత్మను మేలుకొల్పు, అదే నీకు దారి చెబుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. నమస్కారం శ్రీ అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. లాస్ట్ వీడియోలో మీరు అప్పులు కాకుండా అఫర్మేషన్ చేయండి అని చెప్పారు. సో దాన్ని చాలా పాజిటివ్ వర్డ్, దాని అంతే బాగా తీసుకున్నారు. అవును. అండ్ అవునవును, ఆ కంపారిజన్ ఒకటి ఉంటుందిలేండి. అంటే వాళ్ళు బాగా రిచ్గా అలవాటు అయిపోయాను. అలవాటైంది అది, దానికి ఏం చేయలేము, ఎవరు కూడా ఏం చేయలేరు. నేను అదే అంటున్నా, నా పాత లైఫ్ నుంచి కొత్త లైఫ్కి మారాలనుకున్నప్పుడు వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడం అనేది వీళ్ళతో కావట్లేదు కాబట్టి ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే వదిలిపెట్టి ఈ వైపు వచ్చారంటే ఇంకా ఉండవు. డిసైడ్ కావాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అప్పుల నుంచి ఎలా బయటపడాలంటే ముందు మీరు డిసైడ్ కావాలి. నేను ఇక్కడ నుంచి అప్పుల నుంచి జీవితాన్ని ఆనందంగా బతుకుతాను. ఆ ఆనందం మట్టుకు మీరు అప్పులు చేస్తూనే ఉంటారు, చచ్చేంత వరకు అప్పులు అవుతూనే ఉంటాయి. ఆ పదానికి మీరు డిసైడ్ అయిపోవాలి. నేను చెప్పాను, అది ఒక శిలాశాసనం. దానికి మీరు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు రాజు ఉన్నాడు, మీరు ఈ గ్రామంలో ఇలా చేయాలని ఒక శిలాశాసనం వేశాడు అనుకోండి, ఇక చేయడానికి లేదు. ఇక అలాగే మీకు మీరే అలాంటి ఇది విధించుకోవాలి. ఒక మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఖచ్చితంగా మీరు ఆ మాట అనుకున్నప్పుడు మాత్రమే మీకు అప్పులు లేకుండా పోతుంది. లేకపోతే మాత్రం ఇంకా అలాగే సాగుతుంది. ఎందులో ఏం చెప్తున్నారు సార్? అంటే 225వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తారు? నా క్లాస్కి వచ్చాడు ఒక అబ్బాయి, 2 సార్లు వచ్చాడు. స్పెషల్ క్లాస్ వచ్చాడు. ఎంత యాక్టివ్ అంటే చాలా యాక్టివ్. అప్పుడప్పుడు కలుస్తుంటాడు, ఊరికి అట్లా కలిసిపోతుంటాడు. ఏం లేదు, ఊరికి అట్లా మేము దర్శనం కోసం వచ్చానంటాడు, లేకపోతే కలవడానికి వచ్చానంటాడు. సరే, ప్రతి క్లాసు కూడా మ్యాక్సిమం వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికి 3-4 క్లాసులకు వచ్చాడు, స్పెషల్ క్లాస్ వచ్చాడు. మంచి వ్యాపారం సాగుతుంది. క్లాస్కి వచ్చిన తర్వాత అఫర్మేషన్ చేస్తున్నాడు. మళ్ళీ తన అనుభవాలు కూడా చెప్తాడు క్లాస్లో. నాకు ఇలా జరిగింది, నేను ఇలా అనుకున్నాను, ఇలా వచ్చింది, ఇంత అయింది, ఇంత హ్యాపీ. ఇక మనం అతని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాలంటే, ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. పెద్దవాడు బాగా పని చేసుకుంటున్నాడు, ఇల్లంతా చూసుకుంటున్నాడు. 2వాడు ఏదో జాబ్ చేస్తున్నాడు. 3వాడు కూడా ఆ ఇంట్లో ఏ పనులు ఉన్నా సరే వాడు పట్టించుకుంటాడు అన్నీ. 4వాడు ఒకడు ఉన్నాడు, వాడేం పని చేయడు, ఆవరా తిరుగుతుంటాడు. వాడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు. టైంకు రాడు, టైంకు తిన్నాడు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పుడు ఈ 4 మనం ఎవరిని పట్టించుకుంటాం? మనం చివరి పట్టించుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, పైవాడు బాగానే ఉన్నాడు, వాడి గురించి మనకు సమస్య లేదు. వాడు అన్నీ చూసుకుంటున్నాడు, పెద్దోడు అన్ని బాధ్యతలు వహించి. ఇంకా మిగతా 2 గురించి కూడా మనకు పని లేదు. కానీ ఇక్కడ వీడి లైఫ్ సెటిల్ కాదు. అలాగని వీడు ఎప్పుడేం గొడవ చేస్తాడో తెలీదు. ఇప్పుడు అందరి ఆలోచనలు, ఇంతమంది ఆలోచనలు కూడా వాడి మీద ఉంటాయి 24 గంటలు. అలాగే క్లాస్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బాగున్నారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఒక దారి చూపించాము, దారిలో వెళ్ళిపోయినాడు, హాయిగా స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఇంకా మనం ఆలోచించాం. ఎవడైతే సరిగా చదవాడో, ఎవడైతే సరిగా దాన్ని రీచ్ కాలేడో వాడి గురించి ఆలోచిస్తాం. ఈ అబ్బాయిని కూడా నేను అలాగే అనుకున్నాను. బాగా సంపాదిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఇంకా అబ్బాయి గురించి ఆలోచించే అవసరం లేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడతాడు. ఆ క్లాసుకి వచ్చినప్పుడు కూడా మంచి బలే చెప్తాడు అందరికీ. హ్యాపీ అనుకున్నాను. సడన్గా మొన్న నా దగ్గరికి మళ్ళీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వచ్చాడు. రాగానే హాయ్ సార్ అన్నాడు. ఏమయ్యా బాగున్నావా, నాకు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడ దీనికన్నా? ఏం లేదు సార్, ఒక మాట చెప్తే మీరు తిడతారు నాకు తెలుసు, కానీ చెప్పక తప్పదు అన్నాడు. ఎందుకు తిడతానయ్యా, నువ్వు ఎక్సలెంట్ క్లెవర్ స్టూడెంట్ కదా, అన్నీ సాధించావు, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే, ఒక పొరపాటు జరిగింది సార్. నువ్వేం పొరపాటు, ఇంత సబ్జెక్టు తెలిసి మళ్ళీ నువ్వు పొరపాటు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. తెలియని వాడంటే పొరపాటు చేస్తుంటే ఆ మాట వేరు. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మళ్ళీ పొరపాటు చేసి ఫెయిల్ ఎలా అవుతాడని అన్నాను. అదే సార్ అక్కడ జరిగింది అన్నాడు. ఏం జరిగింది అన్న? నేను ఒక స్కీమ్లో డబ్బులు పెట్టానండి, అవన్నీ పోయినాయి. ఎంత బాధ అనిపించింది ఆ మాట వింటే నాకు. ఇప్పుడు తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి ఇంకేం చెప్తాం. మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే, నూనె డబ్బా ఉంటుంది మనకి, దాని జిగట ఎంతకు పోదు.
తోమేసి క్లీన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నూనె ఆయిల్ తీస్తాం పెడతాం కాబట్టి మళ్ళీ ఆ జిగట అలాగే ఉంటుంది. అలా మన పాత భావాలు ఏవైతున్నాయో మనం పట్టుకొని వదలవు ఆ నూనె డబ్బా జిడ్డులా బా వదలవు. అవి ఎంత మీరు ఒక స్థాయికి వెళ్ళినా సరే అవి ఇంకో ఎక్కడ ఏదో మూల పట్టుకొని ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే మళ్ళీ మిమ్మల్ని ఎక్కడొక్కడ ఇరిగిచ్చేసి మళ్ళీ వెనక్కి పడేస్తాయి. సింపుల్ ఏం జరిగిందంటే ఏదో స్కీమ్, దాంట్లో కొన్ని డబ్బులు పెడితే కొన్ని వస్తాయి అన్నాడు. అవి అబ్బాయి అది కూడా చెప్తున్నాడు. గురుగారు అన్నారు స్కీమ్లు లేవు మన సబ్జెక్ట్లో, జూదాలు లేదు, గుర్రపందాలు లేవు, షేర్లు లేవు, ఏమంటారు పందాలు అంటే మనం బెట్టింగులు లేవు, ఇలాంటివి లేవని చెప్పారు గురువుగారు. కానీ చూద్దామని చెప్పేసి కొద్దిగా అమౌంట్ పెట్టాడు, లైట్గా లిటిల్ బిట్ పెట్టాడు. పెట్టగానే ఇమ్మీడియట్లీ అంతకు రెట్టింపు వచ్చేస్తుంది. ఒక 1 వీక్లోనే అంతకు రెట్టింపు వచ్చేస్తుంది. ఇక గురువుగారు గుర్తుకు రాలేదు, సబ్జెక్ట్ గుర్తుకు రాలేదు, ఏం గుర్తుకు రాలేదు. ఇక నాకు వచ్చేసాయి కదా, ఎంతకంటే రెట్టింపు వస్తుంది మళ్ళీ పోండి. ఆయన డబ్బులు అంటే అవి కాదు, అక్కడ ఇక్కడ అన్ని గ్యాదర్ చేసి దాంట్లో పెట్టేస్తాడు. పెట్టేసి 1 నెల రోజులైంది, దాని రిజల్ట్ లేదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళకు ఇప్పుడు ఇది పెట్టగానే 1 వీక్లో వచ్చినాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైం చెప్పాడు వాళ్ళకి. 2 వీక్స్ అయిపోయింది, 1 మంత్ అయింది. ఆ స్కీమ్ ఏమైందో తెలియదు. వాడు ఫోన్ చేస్తే లేప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. దీనికి నేనేం చెప్తానండి, నీ చేతులారా నువ్వు చేసుకొని నేను నీకేం చెప్తాను. ఎందుకు జరుగుతుంది ఈ పొరపాట్లు అన్నీ, ఎందుకు జరుగుతున్నాయి? ఇంత తెలిసినా కూడా ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే అదే కరెక్ట్గా నూనె డబ్బా జిడ్డు అనేది వదలదు. అది వాటిని వదులుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు ఎన్ని రకాలుగా మీకు మభ్యపెట్టినా సరే, మన మనసు ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి నెగిటివ్స్కి అలవాటు పడిపోయింది కాబట్టి అటువైపు వెళ్తుంది. ఎన్ని రకాలు మభ్యపెట్టినా సరే, మనకు ఎంత మంచి ఐశ్వర్యవంతమైన జీవితం కనిపించినా సరే, ఏ కొద్ది ఒక చిన్న మచ్చ వెనకాల కనిపించింది లేదంటే ఆ నెగిటివ్ మళ్ళీ అటువైపే లాగేస్తుంది. నేను అంత చెప్పాను, ఈ ఒడ్డు నుంచి అటు ఒడ్డుకి వెళ్ళారా, ఆ పడవను కాల్చేయండి, తెడ్డును కూడా కాల్చేయండి, ఇక మళ్ళీ మీకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ అబ్బాయి పడవ కాల్చాడు, తెడ్డును కాల్చలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఏదో రకంగా దాన్ని పట్టుకుని అటు వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను మొత్తం కాల్చేయండి, ఇక ఎవరు పిలిచిన వెనక్కి చూడొద్దు. ఎందుకంటే అవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ నెగిటివ్స్ అన్నీ చూస్తున్నాం. మళ్ళీ స్కీమ్లో అవన్నీ వాడు ఎంత పిలిచినా మనకి వినిపించద్దు. అసలు ఎవడు లేడు, ఇక మనం ఇటువైపు చూస్తూనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇంకేం అంత పెద్ద విజన్ని మనం చూసిన తర్వాత ఇవి వినిపించకూడదు మనకి. ఆ రకంగా మీ యొక్క ఇన్నర్ మైండ్ని మీరు తయారు చేసుకోండి. ఎప్పుడైతే మీరు అలా తయారు చేసుకుంటే అలా ముందుకు వెళ్తాను. మన బంగారు నిచ్చెన కూడా ఉంది, అది ఫస్ట్ స్టెప్ ఎక్కగానే కింది స్టెప్ అది విరిగిపోద్ది. అది చచ్చినట్టు ఇంకా 5 స్టెప్ ఎక్కాలి. మళ్ళీ కిందికి దిగే అవసరం లేదు. కిందికి దిగాలి అనుకుంటే మళ్ళీ దూకేయాలి, ఇక కాలు చేయి ఇరుగుతుంది. కాబట్టి అవన్నీ మీకు ఎందుకు, అవన్నీ పొరపాటున కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి ఎక్కడ కూడా. ఇవి ఎలా ఉంటాయంటే మళ్ళీ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేకపోతే ఏదో స్కీమ్ అనుకున్నారు, అప్పుడు మళ్ళీ కూడా మీకు ఒక చిన్న ఆలోచన వస్తుంది. సరే ఇంత తెలుసు కదా, ఇంత తెలిసిన తర్వాత ఇట్లాంటి స్కీమ్లు ఎన్నో పోయినాయి కదా, ఈ స్కీమ్లో పెడితే మళ్ళీ పోతేలా అని ఒక ఆలోచన వచ్చింది. నాకు ఇంత సబ్జెక్ట్ తెలుసు కదా, పాజిటివే కదా, ఎలా పోతుంది? అక్కడ నువ్వు దాన్ని బీజం వేసేవద్దు, అది నీకు తెలియదు. ఎంత కాదనుకున్నా పాయింట్ వచ్చింది మీ మైండ్లో, అది బీజం పడిపోయింది, అది మీకు తెలియదు. కానీ మళ్ళీ నేను పాజిటివ్గానే ఉన్నాను కదా అని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఏమైపోయింది, ఆ బీజం పెరిగి ఒక స్థాయికి వచ్చేసరికి మళ్ళీ మిమ్మల్ని డౌన్ ఫాల్ చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఎక్కడ కూడా నూనె డబ్బా మీద జిడ్డుగా మారకండి. దాన్ని మొత్తం క్లీన్ చేసి ఆ డబ్బాను పడేసేయండి, మొత్తం డబ్బాను పెట్టుకోండి. అనవసరం మళ్ళీ వెనక్కి పోకండి, మళ్ళీ ఫెయిల్ కాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనమంతా కుటుంబ సభ్యులు కానీ ఈ వీడియో వినే వాళ్ళు ఎవరికైనా చెప్తున్నాను, మన సబ్జెక్ట్లో జూదం లేదు, గుర్రపందాలు లేవు, షేర్లు లేవు, బెట్టింగులు లేవు, ఇవన్నీ ఏం లేవు. వీటి గురించి ఇంకోసారి ఎక్కడ కూడా మీరు టాపిక్ తీయొద్దు. మన సబ్జెక్ట్లో లేవు అంతే. అవి ఎందుకు లేవు, అవి ఎందుకు పని చేయమనేది కూడా నేను గతంలో వీడియో ఓపెన్గా చెప్పాను. నేను అది దేని మీద బేస్ అయి ఉంటుంది అనేది కూడా నేను చెప్పాను. మీరు అన్నారు కదా, అంటే ఒక్క నెగిటివ్ బీజం పడినా సరే మళ్ళీ. అవునండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాలలో ఒక చుక్క పెరుగు పడ్డ ఏమైపోతుంది, పెరుగు మారిపోతుంది. దాదాపు 2-3 లీటర్ పాలు ఉన్నాయి, దాంట్లో ఒక చుక్క పెరుగు పడ్డా సరే మీకు దాదాపు తెల్లారి రోజు కంటే పెరుగు మారిపోతుంది. ఇన్ని పాలు ఒక చుక్క పడితే ఏమవుతుందంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అది మీకు తెలియకుండా బీజం పడిపోయింది, అది పాయింట్ పడిపోయింది. ఇంతకుముందు చేసాం కదా, ఇప్పుడే సబ్జెక్ట్ తెలుసు కదా, అయితే చూసుకుందాం లే అని అనుకున్నాం, కానీ అవుతుండొచ్చు అని ఒక చిన్న బీజం అయితే పడిపోయింది కదా. అది మీకు తెలియకుండా అది మెల్లిగా పెరిగిపోతుంది. అది మీకు తెలియకుండా ఒక సైడ్లో అది పెరిగిపోతుంటుంది. మీరు ఎంత చేసినా సరే అది మళ్ళీ ఏమన్నా పట్టి లాగేస్తుంది. ఫస్ట్ టైం వచ్చినాయి, సెకండ్ టైంకి వచ్చి లాగేసినాయి. ఖచ్చితంగా అసలు ఇక్కడ కూడా రానివ్వద్దు, ఇక అంతే. నెగిటివ్ అనేది రానివ్వద్దు, ఇక రావడానికి అసలు ప్రసక్తే లేదు ఇక.
వచ్చిందంటే అయిపోయినట్టే కాదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టే, దాని పని అది చేసుకుంటా. మీరు ఎన్ని పనులు చేసుకున్నా దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. సో జీవితంలో ఎప్పుడు ఒక చిన్న నెగిటివ్ కూడా ఉండకూడదు. అండ్ అఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా అలా లేనే లేదు ఇక. ఇన్ని వీడియోలు అయినాక ఇంకా మళ్ళీ నెగిటివ్ మాట లేదు, ఇక మన సబ్జెక్ట్లో లేదంటే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి నిజంగా. నాకే బాధ అనిపించింది, ఎందుకంటే క్లెవర్ స్టూడెంట్ అది ఒక లేని స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చాడు, అతను మళ్ళీ కాంప్లైంట్ చేయడం అంటే ఇప్పుడు ఎక్కడ పొరపాటు జరిగింది, చిన్న బీజం పడింది. అది చెప్తున్నాను కదా, ఆ వికారాలు పోలేదు, ఇంకా పాత కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, అవి కూడా తుడిచేసుకోవాలి. చెప్పాలి విశ్వానికి డైరెక్ట్గా, నాలో ఉన్న నెగిటివ్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని నేను ఈ క్షణం నేను నిర్వీర్యం చేస్తున్నాను, దానికి మీరు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అయిపోయింది, అది చూసుకుంటుంది, అన్ని క్లీన్ చేసేస్తుంది. ఇది విషయంతోనే చెప్పాలి. విశ్వం మంచి మిత్రుడు మనకి, ఇంకెవరితో మాట్లాడదు, దాంతో చెప్పాలి, అన్నీ చేస్తాం. గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. ఫ్రెండ్స్, జీవిత చర్మంగంలో ఎంత వీలైతే అంత డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ యూనివర్స్.